నెల్లూరు నగర ఎమ్మెల్యే మంత్రి పొంగూరు నారాయణ సొంత నిధులతో ఏర్పాటు చేసిన నారాయణ హాస్పిటల్ ఆన్ వీల్స్ కార్యక్రమం 42వ డివిజన్ మన్సూర్ నగర్ ఆర్చి వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుధా మరియు ఏజీఎం శేఖర్ ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 2776 మందికి కంటి పరీక్షలు, 1400 మందికి ఉచిత కళ్లద్దాలు, 40 మందికి పైగా శస్త్రచికిత్సలు నిర్వహించారు. అలాగే నారాయణ దంత సురక్ష ద్వారా 1500 మందికి పైగా ఉపశమనం కలిగింది. ప్రజల ఇంటి వద్దకే వైద్య సేవలు అందించడం పట్ల స్థానికులు నారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 42వ డివిజన్ కార్పొరేటర్ షేక్ కరీముల్లా, 42 మరియు 43 డివిజన్ల కో క్లస్టర్ సయ్యద్ మొయినుద్దీన్, డివిజన్ ప్రెసిడెంట్ షేక్ ఖలీల్ అహ్మద్, డివిజన్ ప్రధాన కార్యదర్శి షేక్ రఫీ అహ్మద్, పార్లమెంట్ మైనారిటీ కార్యదర్శి కాలేషా, డివిజన్ యూనిట్ ఇన్ఛార్జ్ మహమ్మద్ మున్నా, డివిజన్ కోఆర్డినేటర్ షేక్ ఉమర్, బీటీసీ సభ్యులు, కో ఆఫ్టైడ్ సభ్యులు, మహిళా టీం సభ్యులు మరియు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు 42 డివిజన్ లో మన్సూర్ నగర్ ఇక్కడ అందరికి నేత్ర జ్యోతి, దంత సురక్ష ఇవన్నీ ప్రతి ఒక్కరికి ఇంటికి పోయి చెప్పాము. అందరూ వచ్చారు, వచ్చి చూపిస్తున్నారు. మన మేడం డాక్టర్ సుధా మేడం ప్రతి ఒక్కటి ఎలా ఉందని అన్ని పరిశీలిస్తున్నారు. బాగా మన క్లినిక్ బాగా చూస్తున్నారు. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఈ రోజు చాలా అసలు మన నారాయణ సార్ మన అందరికి ఇంత మంచి పని చేసిన దానికి చాలా సంతోషిస్తున్నారు. సార్ చేసిన పనులకి ప్రతి ఒక్కరు సంతోషిస్తున్నారు. థ్యాంక్ యూ నారాయణ సార్. అందరికీ నమస్కారాలు. ఈ రోజు 42వ డివిజన్ లో మన్సూర్ నగర్ లో ఉన్నాము. ఇక్కడ మా డాక్టర్ పొంగూరు నారాయణ సార్ మంత్రివర్యులు ఇక్కడ వైద్య పరీక్ష, దంత పరీక్ష నిమిత్తం ఇక్కడ నేత్ర జ్యోతి, దంత సురక్ష 4 గంటల నుంచి ఇక్కడ వచ్చి చికిత్స చేస్తున్నారు. ఇక్కడ మేమందరం మా కార్పొరేటర్ కానివ్వండి, మా క్లస్టర్ ఇన్ఛార్జ్ మహీద్దీన్ భాయ్ కానివ్వండి, మా కార్యదర్శి కానివ్వండి, నేను అధ్యక్షుడిగా కానివ్వండి, ఇక్కడ డాక్టర్ గారు, స్టాఫ్ అందరూ పూర్తి బిఎల్ఎల్ ప్రతి ఒక్కరు వీధి తిరిగి డొడ్డు తిరిగి అందరికీ చెప్పాము. నిన్నటి నుంచి చెప్తా ఉన్నాము, మొన్న కూడా చెప్పాము. ఇప్పుడు దాకా 200 మంది దాకా పేషెంట్లు కంటి పళ్ళు చూపించుకున్నారు. ఇంకా వెయిటింగ్ లో ఉన్నారు. ఇది చాలా పేద ఏరియా మన్సూర్ నగరు, ఖుద్దూస్ నగరు. ఈ పరిసర ప్రాంతాల్లో 95, 96, 97, 98 బూతులు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ చూపించుకున్నారు. దగ్గరుండి మేమంతా చూస్తున్నాము. వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ వాళ్ళు హాస్పిటల్కి పోయి చూపించుకోలేని స్థితిలో మేము బాధపడుతుంటే ఇక్కడ నారాయణ సార్ వచ్చి మా సొంత బిడ్డలాగా, మా తండ్రిలాగా, మా అన్నలాగా మాకు ఈ విధంగా వచ్చి చూపిస్తున్నారు. ఇంటికి వాడు వచ్చి మీరంతా మాకు తీసుకుని పోతున్నారని చెప్పి చాలా సంతోషిస్తున్నారు. అదే కాకుండా ఇక్కడ కంటి అద్దాలు వాళ్ళకి ఏమైనా చూపించిన తర్వాత డ్రాప్స్ ఉంటే డ్రాప్స్ ఇస్తున్నారు, మందులు అయితే మందులు ఇస్తున్నారు. వాళ్ళకి అద్దాలు పడితే అద్దాలు ఉచితంగా ఇస్తున్నారు. అదే కాకుండా వాళ్ళకి ఏమైనా శస్త్రచికిత్స ఆపరేషన్ అవసరమైతే వాళ్ళ పేరు అంతా రాసుకుని ఇక్కడ నుంచి యాన్ పంపించి హాస్పిటల్ తీసుకెళ్లి అక్కడ ఆపరేషన్ చేసి మళ్ళీ వాళ్ళ ఇంటికాడ నుంచి వరకు పూర్తి బాధ్యత నారాయణ సార్ మేము అందరం తీసుకుంటున్నాము. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం అందరూ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ఇక్కడ ఈ ప్రోగ్రాం పెట్టించినందుకు నారాయణ సార్ గారికి మరియు డాక్టర్ గారికి అందరికి మా 42వ డివిజన్ వార్డు తరఫున అందరికి కృతజ్ఞతలు, థ్యాంక్స్ చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్. మన్సూర్ నగర్ 42వ డివిజన్ లో నేత్ర జ్యోతి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము. అది 4 గంటల నుంచి స్టార్ట్ అయిందండి. 4 నుంచి 8 వరకు జరుగుతుంది. ఈ ప్రోగ్రాం ద్వారా ఎవరికైతే అవసరమైన వారికి ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వర్తించి వాళ్ళకి కంప్యూటరైజ్డ్ ఐ టెస్ట్ చేసి అవసరమైన వాళ్ళకి గ్లాసెస్ ఉచితంగా ఇవ్వబడుతుంది. అలాగే అవసరమైన వాళ్ళకి సర్జరీలు అవసరమైన వాళ్ళకి మేము హాస్పిటల్ తీసుకెళ్లి ఫ్రీగా సర్జరీలు చేసి మా వెహికల్లోనే మళ్ళీ వాళ్ళని సురక్షితంగా వాళ్ళ ఇంటి వద్ద డ్రాప్ చేసే బాధ్యత మాదండి. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు నారాయణ గారికి మా హృదయపూర్వక అభినందనలు. ఈరోజు నెల్లూరు నగర 42వ డివిజన్ లో నెల్లూరు నగర శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు తను నమ్మి గెలిపించిన నెల్లూరు నగర ప్రజలకు
ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలే కాదు, తన సొంతంగా కూడా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ 28 డివిజన్లలో నెల్లూరు నగరంలో ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారో వాళ్ళందరి సమక్షంలో ఆ కాలనీలో నారాయణ హాస్పిటల్ అండ్ వీర్స్ అని పేరుతో దాదాపు నేత్రజ్యోతి ద్వారా, దంత సురక్ష ద్వారా వేలాది మంది నిరుపేదలకు ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం సృష్టించడం ప్రయత్నం చేస్తున్నటువంటి నారాయణ గారికి 42వ డివిజన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పటి వరకు సుమారు 3,000 మందికి పైగా కంటి పరీక్షలు జరిపించుకోవడం, దాంట్లో దాదాపు 1,400 మందికి కంటి అద్దాలు ఇవ్వడం జరిగింది. పెద్ద శస్త్రచికిత్సలు 40 దాకా జరిగాయని ఇప్పుడు దాకా డాక్టర్ గారు చెప్తున్నారు. దీనికి ముఖ్య కారణం నారాయణ నేత్రజ్యోతి క్రియేట్ కావడానికి ఇటీవల నారాయణ గారు 53వ డివిజన్ లో పర్యటిస్తుంటే చెంచమ్మ అనేటువంటి పెద్ద ఆమె నారాయణ గారు చెప్పారు దాని అందరి సమక్షంలో. ఆమె కనబడటం లేదు సార్ అని చెప్తే అప్పుడే సార్ ఆడ కూర్చొని ఇదే సుధా మేడం గారికి నారాయణ ఇన్స్టిట్యూట్ పనిచేసే సుధా మేడం పిలవడం, సుధా మేడం గారు రావడం, మొత్తం చూడటం, ఆమె తీసుకుపోయి 4-5 రోజుల్లో శస్త్రచికిత్స చేసి కనబడనటువంటి కళ్ళకు కొంత కనిపించేటట్టు చేసిన దానికి ధన్యవాదాలు తెలియజేసింది ఆ పెద్ద నాకు అని చెప్పి అప్పటికప్పుడే నేను నారాయణ నేత్రజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించాను సార్ చెప్పడం జరిగింది. చాలా మంది శాసనసభ్యుల్ని, మంత్రుల్ని మనం చూసాం గత 30-40 సంవత్సరాలు నిర్మాణం. అయితే తన కుటుంబ సభ్యులు సంపాదించినటువంటి సంపాదన పేద ప్రజలకు, నెల్లూరు నగర ప్రజలకు ఉపయోగిస్తున్నటువంటి నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి వ్యక్తిని గత ఎన్నికల్లో గెలిపించినటువంటి ఈ ప్రాంత ప్రజలందరికీ ప్రత్యేకంగా 42వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు అభినందిస్తూ సార్ ఆదేశాన్ని పాటిస్తూ గత 3:30 నుంచి ఇప్పుడు మధ్యాహ్నం 3:30 నుంచి నారాయణ స్టాఫ్ అంతా ఇక్కడే ఉన్నారు. దాదాపు 20-25 మంది. వాళ్ళందరికీ ప్రత్యేక పేరు ధన్యవాదాలు తెలియజేస్తాం. వారికి 42వ డివిజన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం ప్రజల వద్దకే పాలన విన్నాం, అభివృద్ధి చూసాం, కానీ ప్రజల వద్దకే ఆరోగ్యం అనేది నారాయణ సార్ కేవలం ఒక మానవతావాదిగా ఆలోచించి, ఇది రాజకీయాలకు అతీతంగా ఆయన ఎలక్షన్ లో ఇచ్చిన హామీ కాదు. ఆయన ఏంటంటే నగరంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలా, వాళ్ళకు ఉండే సమస్యలకి వాళ్ళు కూలీ పనులు చేసుకునే వాళ్ళు ఇక్కడ ఒక్క రోజు వదిలి కూడా హాస్పిటల్ కు చుట్టూ తిరగాలన్నా వాళ్ళకి ఆ రోజు కూడా కూలిపోతుందని ఆలోచించడం, అదే విధంగా అందరూ ఆరోగ్యంగా ఉండడం అనేది ఆయన ఆలోచించి నారాయణ సార్ గారు నారాయణ నేత్రజ్యోతి, నారాయణ దంత సురక్ష అని 2 ప్రోగ్రాంలు పెట్టి నగరంలో ఉన్న ప్రతి ఒక్క డివిజన్ లో ఒక మినీ హాస్పిటల్ అనే పంపించడం జరిగింది. హాస్పిటల్లో ఏ విధంగా అయితే అత్యాధునిక సౌకర్యాలతో స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ చూస్తారో అదే విధంగా ఈ వ్యాన్ లో చెక్ చేసి వాళ్ళకి అవసరమైన పరికరాలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నారాయణ స్టాఫ్ మొత్తం ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల దాకా టైం ఇచ్చారు కాబట్టి వాళ్ళు చాలా చురుగ్గా వచ్చిన వాళ్ళకి శ్రద్ధగా చూసి వాళ్ళకి అన్ని విధాలుగా సలహాలు సూచనలు ఇవ్వడం, వాళ్ళకి అవసరమైన పరికరాలు అందించడం జరుగుతుంది. మరొకసారి నారాయణ సార్ గారికి మరియు ఇక్కడ ఇచ్చేసిన స్టాఫ్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అస్సలాము అలైకుం. ఈ రోజు 42 డివిజన్ లో మన్సూర్ నగర్ ఇక్కడ అందరికి నేత్ర జ్యోతి, దంత సురక్ష ఈ అందరి ప్రతి ఒక్కరికి ఇంటికి పోయి చెప్పాము. అందరూ వచ్చారు, వచ్చి చూపిస్తున్నారు. ఈ మన మేడం డాక్టర్ సుధా మేడం ప్రతి ఒక్కటి ఎలా ఉందని అన్ని పరిశీలిస్తున్నారు. బాగా మన క్లినిక్ బాగా చూస్తున్నారు. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఈ రోజు చాలా అసలు మన నారాయణ సార్ మన అందరికి ఇంత మంచి పని చేసిన దానికి చాలా సంతోషిస్తున్నారు. సార్ చేసిన పనులకి ప్రతి ఒక్కరు సంతోషిస్తున్నారు.